హలో, స్కాల్ప్ అనాలిసిస్ సెషన్కు స్వాగతం. ఇప్పుడు ఈ సెషన్ యొక్క ఆబ్జెక్టివ్లను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. స్కాల్ప్ విశ్లేషణ నిర్వహించండి. అవసరమైన టూల్స్, ఎక్విప్మెంట్ మరియు మిషన్స్: టవల్, ప్లాస్టిక్ లేదా గ్లాస్ బాల్. తదుపరి పరీక్ష కోసం స్కాల్ప్ నుండి వివిధ శాంపిల్స్ను సేకరించడానికి ఇది ఉపయోగించబడుతుంది. టిష్యూ పేపర్ యొక్క ప్యాక్, ప్లాస్టిక్ స్పాచులా. ఇది హెయిర్ ప్యాక్స్ను మిక్స్ చేసి స్కాల్ప్కి అప్లై చేయడానికి ఉపయోగిస్తారు. హై ఫ్రీక్వెన్సీ మిషన్. ఈ మిషన్ హెయిర్ లాస్ మరియు డాండ్రఫ్ను ట్యాకిల్ చేయడానికి థెరపీలో ఉపయోగించబడుతుంది మరియు యూవీ మరియు హై ఫ్రీక్వెన్సీ రేస్ సహాయంతో హెయిర్ ఫాలికల్స్ను ప్రేరేపించడం ద్వారా పనిచేస్తుంది. హ్యాండ్ హెల్డ్ మైక్రోస్కోప్, హైడ్రాలిక్ సెలూన్ చైర్. అవసరం మేరకు కాటన్, అవసరం మేరకు హెయిర్ ఆయిల్, అవసరం మేరకు డిస్పోజబుల్ టవల్, అవసరం మేరకు యాంటీసెప్టిక్ లోషన్, అవసరం మేరకు క్లిప్స్ లేదా హెయిర్ బ్యాండ్స్. క్లయింట్ యొక్క స్కాల్ప్ యొక్క ఆరోగ్యం మరియు పరిస్థితిని అర్థం చేసుకోవడంలో స్కాల్ప్ అనాలిసిస్ ఒక ముఖ్యమైన దశ. హెయిర్ మరియు స్కాల్ప్పై ప్రభావం చూపే ఏవైనా అంతర్లీన సమస్యలు లేదా కన్సర్న్స్ను గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. సమర్థవంతమైన స్కాల్ప్ అనాలిసిస్ను ఎలా నిర్వహించాలనే ప్రొసీజర్ ఇక్కడ ఉంది. ఒక ప్రొఫెషనల్ స్కాల్ప్ అనాలిసిస్ కోసం మొదటి దశ క్లయింట్ను గ్రీట్ చేయడం మరియు వారిని సౌకర్యంగా చేయడం ద్వారా సిద్ధం చేయడం. ప్రారంభించడానికి ముందు క్లయింట్ యొక్క హెయిర్ డ్రైగా మరియు క్లీన్గా ఉందని నిర్ధారించుకోండి. పూర్తయిన తర్వాత క్లిప్స్ లేదా హెయిర్ బ్యాండ్స్ను ఉపయోగించి జుట్టును స్మాల్ సెక్షన్స్గా విభజించండి. ఇది ఎంటైర్ స్కాల్ప్ యొక్క సిస్టమాటిక్ మరియు సమగ్ర అనాలిసిస్కు సహాయపడుతుంది. తదుపరి దశ స్కాల్ప్ని ఇన్స్పెక్ట్ చేయడం. విజిబుల్ రెడ్నెస్, ఇన్ఫ్లమేషన్, ఫ్లేకింగ్ లేదా లెషన్స్ను గుర్తించడానికి ఇది నేకెడ్ ఐస్తో చేయవచ్చు. స్కాల్ప్ను సున్నితంగా టచ్ చేసి ఫీల్ పొందడానికి మీ ఫింగర్ టిప్స్ను ఉపయోగించండి. టెక్స్చర్, మాయిశ్చర్ లెవెల్ మరియు మీరు ఎన్కౌంటర్ అయ్యే ఏవైనా ఇర్రెగ్యులారిటీస్కు శ్రద్ధ వహించండి. స్కాల్ప్ యొక్క ఎలాస్టిసిటీ మరియు ఆయిల్నెస్తో సహా మొత్తం పరిస్థితిని అంచనా వేయండి. తదుపరి పరీక్ష కోసం మ్యాగ్నిఫైయింగ్ టూల్స్ను హ్యాండ్ హెల్డ్ మైక్రోస్కోప్ లాగా ఉపయోగించవచ్చు. డాండ్రఫ్, సెబోరిక్ డెర్మటైటిస్, సోరియాసిస్, ఎగ్జీమా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేదా స్కాల్ప్ యాక్నే వంటి నిర్దిష్ట స్కాల్ప్ కండిషన్స్ కోసం చూడండి. బ్లాకేజ్, ఇన్ఫ్లమేషన్ లేదా ఇర్రెగ్యులారిటీస్ వంటి ఏవైనా సైన్స్ కోసం హెయిర్ ఫాలికల్స్ను పరిశీలించండి. ఇది క్లయింట్ యొక్క హెయిర్ డెన్సిటీ మరియు హెయిర్ షాఫ్ట్ థిక్నెస్ను అబ్జర్వ్ చేయడానికి కూడా సహాయపడుతుంది. అవసరమైతే హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కన్సర్న్తో తగిన ప్రోడక్ట్స్ను లేదా ట్రీట్మెంట్ను సిఫార్సు చేయడానికి ఇది సహాయపడుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ స్కాల్ప్ కండిషన్ని చాలా జాగ్రత్తగా చెక్ చేయండి. ఈ వివరాలన్నింటినీ పరిశీలించిన తర్వాత క్లయింట్ రికార్డ్ను పూరించండి. క్లయింట్ యొక్క స్కాల్ప్ కండిషన్, కన్సర్న్స్ మరియు తదుపరి పరీక్ష లేదా ట్రీట్మెంట్ కోసం ఏవైనా సిఫార్సులతో సహా మీ అబ్జర్వేషన్స్ రికార్డ్ను మెయింటైన్ చేయండి. వివిధ రకాల స్కాల్ప్ కోసం వివిధ మిషన్స్ లేదా ఎక్విప్మెంట్ ఉన్నాయి. మీ క్లయింట్ కోసం స్కాల్ప్ అనాలిసిస్ పర్ఫామ్ చేయడానికి మీకు ఈ క్రింది ఎక్విప్మెంట్ అవసరం కావచ్చు. మ్యాగ్నిఫైయింగ్ ల్యాంప్ లేదా మ్యాగ్నిఫైయింగ్ గాగుల్స్ మెరుగైన దృశ్యమానతను మరియు మ్యాగ్నిఫికేషన్ను అందిస్తాయి. ఏదైనా ఇర్రెగ్యులారిటీస్, కండిషన్స్ లేదా కన్సర్న్స్ కోసం
స్కాల్ప్ను నిశితంగా పరిశీలించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. విశ్లేషణ సమయంలో జుట్టును నిర్వహించదగిన సెక్షన్స్గా విభజించడానికి సెక్షనింగ్ క్లిప్స్ను ఉపయోగించండి. ఇది స్కాల్ప్ను పూర్తిగా మరియు క్రమపద్ధతిలో పరిశీలించడంలో మీకు సహాయపడుతుంది. ఫైన్ టూత్ కోమ్ హెయిర్ స్ట్రాండ్స్ను వేరు చేయడానికి సహాయపడుతుంది మరియు స్కాల్ప్ యొక్క క్లియరర్ వీక్షణకు అనుమతిస్తుంది. స్కాల్ప్ అనాలిసిస్ సమయంలో డిస్పోజబుల్ గ్లౌస్ ధరించడం హైజీన్ను నిర్ధారిస్తుంది మరియు ఏదైనా పొటెన్షియల్ ఇన్ఫెక్షన్స్ లేదా ఇరిటేషన్స్ నుండి మిమ్మల్ని మరియు క్లయింట్ను రక్షించడంలో సహాయపడుతుంది. కొన్ని సలూన్స్ లేదా క్లినిక్స్లో ప్రత్యేకమైన స్కాల్ప్ అనాలిసిస్ స్కోప్స్ లేదా కెమెరాస్ అందుబాటులో ఉన్నాయి. ఈ పరికరాలు స్కాల్ప్ యొక్క చిత్రాలను క్యాప్చర్ చేస్తాయి, వాటిని పెద్దవిగా చేస్తాయి మరియు అనాలిసిస్ కోసం వివరణాత్మక వీక్షణను అందిస్తాయి. అనాలిసిస్ సమయంలో ఏదైనా ప్రోడక్ట్ రెసిడ్యూ లేదా డెబ్రిస్ నుండి వారి దుస్తులను రక్షించడానికి క్లయింట్ భుజాల చుట్టూ శుభ్రమైన తెల్లటి టవల్ లేదా కేప్ ఉంచండి. ఆయిలీ స్కాల్ప్ కోసం హై ఫ్రీక్వెన్సీ మిషన్ను ఉపయోగించడం మరియు డ్రై స్కాల్ప్ కోసం ఇన్ఫ్రారెడ్ ల్యాంప్ ఉపయోగించడం ప్రభావవంతంగా ఉంటుంది. హై ఫ్రీక్వెన్సీ మిషన్ ద్వారా ఇన్-డెప్త్ అనాలిసిస్ నిర్వహించవచ్చు, తద్వారా క్లయింట్ యొక్క స్కాల్ప్ మరియు హెయిర్కు మరింత నిర్దిష్టమైన ట్రీట్మెంట్ అందించబడవచ్చు. మైల్డ్ ఎలక్ట్రికల్ కరెంట్ సహాయంతో స్కాల్ప్ స్కిన్ను ఉత్తేజపరిచేందుకు ఈ పరికరం ఉపయోగించబడుతుంది. అది ఇవి కూడా చేస్తుంది. కొత్త హెయిర్ గ్రోత్ను ప్రోత్సహించడానికి హెయిర్ ఫాలికల్స్ను చురుకుగా ప్రేరేపిస్తుంది. ఎక్స్ఫోలియేట్స్ డెడ్ స్కిన్ సెల్స్ను తొలగిస్తుంది. స్కాల్ప్లో నేచురల్ ఆయిల్ సమతుల్యతను ప్రోత్సహిస్తుంది. హెయిర్ రూట్స్ను క్లెన్స్ చేస్తుంది మరియు స్ట్రాండ్స్ సులభంగా మరియు త్వరగా పెరిగేలా చేస్తుంది. స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ను మెరుగుపరుస్తుంది మరియు హెయిర్ ఫాల్ను తగ్గిస్తుంది. కాబట్టి ఈ మిషన్లో వివిధ సైజెస్ మరియు షేప్స్ అటాచ్మెంట్ ఉన్నాయి. స్కాల్ప్ అనాలిసిస్ కోసం కోమ్ షేప్డ్ ఎలక్ట్రోడ్ డాండ్రఫ్ ట్రీట్మెంట్ను అందించడానికి ఉపయోగించబడుతుంది. ఫింగర్ టిప్స్ మరియు పామ్తో హెడ్ మసాజ్ చేసి 15 నిమిషాల పాటు వైట్ టూత్ కోమ్తో జుట్టును దువ్విన తరువాత క్లయింట్కు హై ఫ్రీక్వెన్సీ మిషన్ ట్రీట్మెంట్ ఇవ్వవచ్చు. అవసరమైన అన్ని రిక్వైర్మెంట్స్ను పరీక్షించిన తరువాత pH బ్యాలెన్స్, హైడ్రేషన్ లెవెల్లు మరియు సీబం ఉత్పత్తి వంటి స్కాల్ప్ యొక్క మొత్తం హెల్త్ను అంచనా వేయండి. అలాగే డ్యామేజ్, బ్రేకేజ్ లేదా అధిక జుట్టు రాలడం వంటి సైన్స్ కోసం హెయిర్ స్ట్రాండ్స్ను గమనించండి. టెస్ట్ రిజల్ట్స్ను అనలైజింగ్ చేసిన తరువాత ఏవైనా కన్సర్న్స్ లేదా ప్రశ్నలను క్లయింట్తో అడ్రస్ చేయండి. అనాలిసిస్ ఆధారంగా ట్రీట్మెంట్స్ లేదా జుట్టు సంరక్షణ ప్రోడక్ట్స్ల కోసం సిఫార్సులను అందించండి. క్లయింట్ డేటా చాలా ముఖ్యమైనది కాబట్టి భవిష్యత్తు సూచన మరియు ట్రాకింగ్ కోసం అనాలిసిస్ యొక్క రికార్డ్ను మెయింటైన్ చేయండి. ఇది తప్పనిసరిగా అనాలిసిస్ తేదీ, చేసిన అబ్జర్వేషన్స్ మరియు సిఫార్సు చేయబడిన ట్రీట్మెంట్స్ లేదా ప్రోడక్ట్లు వంటి వివరాలను కలిగి ఉండాలి. అలాగే సరైన క్లెన్సింగ్, కండిషనింగ్ మరియు స్టైలింగ్ టెక్నిక్స్పై చిట్కాలతో క్లయింట్స్కు అవగాహన కల్పించండి. డయట్, స్ట్రెస్ మరియు హైజీన్ పద్ధతులు వంటి స్కాల్ప్ హెల్త్పై ప్రభావం చూపే జీవనశైలి కారకాలపై సలహా ఇవ్వండి మరియు క్లయింట్కు ఫాలోఅప్ షెడ్యూల్ ఇవ్వవచ్చు. చర్చించిన ముఖ్య అంశాలను రీక్యాప్ చేసుకుందాం. మ్యాగ్నిఫైయింగ్ టూల్ లేదా నేకెడ్ ఐస్తో ఏదైనా రుగ్మతులు ఉన్నాయా అని స్కాల్ప్ని ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్-డెప్త్ అనాలిసిస్ కోసం నిర్దిష్ట ట్రీట్మెంట్ కోసం ఉపయోగించే హై ఫ్రీక్వెన్సీ మిషన్ను క్లయింట్ యొక్క స్కాల్ప్ అండ్ హెయిర్కి ఇవ్వవచ్చు. ఆయిలీ స్కాల్ప్ కోసం హై ఫ్రీక్వెన్సీ మిషన్ మరియు డ్రై స్కాల్ప్ కోసం ఇన్ఫ్రారెడ్ ల్యాంప్ ఉపయోగించడం ప్రభావవంతంగా ఉంటుంది. రెఫరెన్స్ మరియు ట్రాకింగ్ కోసం
అనాలిసిస్ యొక్క రికార్డ్ను మెయింటైన్ చేయండి. ఇది మనల్ని సెషన్ ముగింపుకు తీసుకువస్తుంది. మీరు స్కాల్ప్ అనాలిసిస్ గురించి మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.